అందరికీ శుభోదయం. నా పేరు ఆద్యాలింగ. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు మన భారతదేశం గురించి చెప్పబోతున్నాను. సారీ జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అంటే దాని అర్థం ప్రపంచంలోనే గొప్ప దేశం మన భారతదేశం. మన భారతదేశం రాజధాని న్యూఢిల్లీ. మన భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్. మన భారతదేశంలో 1600 రకాల భాషలు మాట్లాడతారు. షాంపూ, చదరంగం, సున్నా, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, డెసిమల్ సిస్టమ్, నంబర్ సిస్టమ్, చక్కెర, ఇంక్ మన దేశాల్లోనే మొదటిగా కనుక్కున్నారు. అంతేకాదు మన భారతీయులు చంద్రుడిపై నీరు ఉన్నాయని మొట్టమొదటిగా కనుక్కున్నారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాలు మన భారతదేశంలోనే రచించబడ్డాయి. ఋగ్వేద, యజుర్వేద, సమవేద, అథర్వణ వేద ఈ 4 వేదాలు మనకి చాలా ప్రాచీనమైనవి. మన భారతదేశంలోనే రచించబడ్డాయి. చాలామంది గొప్పవారు మన భారతదేశంలోనే జన్మించారు. వారు స్వామి వివేకానంద, సుశ్రుత, ఆర్యభట్ట, రామానుజాచార్య, ఏపీజే అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, శకుంతలా దేవి, కల్పనా చావ్లా. మన భారతదేశాన్ని ఒక దేశంలా కాదు, ఒక సొంత తల్లిలా చూస్తారు. అందుకే మనం భారత్ మాతా కీ జై అని అంటాము. భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు.